ఇప్పటిదాకా చాలా సూపర్ మ్యాన్ మూవీస్ వచ్చాయి. వాటిలో ఒకటి 2013లో రిలీజ్ అయిన మ్యాన్ ఆఫ్ స్టీల్. ఈ వీడియోలో మ్యాన్ ఆఫ్ స్టీల్ స్టోరీని తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ వుల్ఫ్. స్టోరీ వేరే యూనివర్స్లో క్రిప్టాన్ అనే ప్లానెట్లో స్టార్ట్ అవుతుంది. సో క్రిప్టాన్ గురించి కొంచెం తెలుసుకుందాం. మన ఎర్త్కి ఎలాగైతే ఒక ఎల్లో కలర్ సూర్యుడు ఉన్నాడో, క్రిప్టాన్కి కూడా ఒక రెడ్ కలర్ సూర్యుడు ఉంటాడు. కాకపోతే క్రిప్టాన్ యొక్క సూర్యుడు మన సూర్యుడితో కంపేర్ చేస్తే మన సూర్యుడు యంగ్ అనమాట. క్రిప్టాన్లో ఉండే వాళ్ళని క్రిప్టోనియన్స్ అంటారు. అండ్ వాళ్ళు కూడా చూడ్డానికి మనుషుల్లానే ఉంటారు, కానీ బయాలజికల్గా డిఫరెంట్ ఉంటారు. ఎలాగంటే క్రిప్టోనియన్స్ పైన మన యంగ్ ఎల్లో సన్ రేడియేషన్ పడితే వాళ్ళ బాడీ సెల్స్ ఆ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ వాళ్ళకి పవర్స్ వస్తాయి. లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, ఫ్లైట్, హీట్ విజన్, సూపర్ హ్యూమన్ సెన్సెస్ ఎక్సెట్రా. టెక్నాలజీ విషయానికి వస్తే క్రిప్టోనియన్స్ మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. చాలా ఇయర్స్ బ్యాక్ క్రిప్టోనియన్స్ వేరే వరల్డ్స్లో సెటిల్ అవ్వడం కోసం కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్కౌట్ షిప్స్ని వేరే వరల్డ్స్ పైకి లాంచ్ చేస్తారు. ఈ స్కౌట్ షిప్ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. కొన్ని ప్లానెట్స్లో అవుట్ పోస్ట్ని కూడా బిల్డ్ చేస్తారు. వేరే ప్లానెట్స్ ఎన్విరాన్మెంట్ని క్రిప్టోనియన్స్కి సూట్ అయ్యేలా మార్చుకోవడానికి వరల్డ్ ఇంజన్స్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో క్రిప్టాన్లో లారా అనే ప్రెగ్నెంట్ లేడీ తన బిడ్డకి జన్మనిస్తుంది. అప్పటికే క్రిప్టాన్లో ఆర్టిఫిషియల్ పాపులేషన్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. అంటే పేరెంట్స్ పిల్లలకి జన్మనివ్వరు. సింపుల్గా చెప్పాలంటే ఒక జెనసిస్ చేంబర్లో పిల్లల్ని తయారు చేస్తారు. అండ్ ఆ పిల్లలు పెరిగి పెద్దగా అయ్యాక సొసైటీలో వాళ్ళ కర్తవ్యం ఏంటి అనేది కూడా ముందే డిసైడెడ్ ఉంటుంది. సో ఇలాంటి ఒక సొసైటీలో తన కొడుకు ఏమవ్వాలో డిసైడ్ చేసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలని జారెల్ అనే సైంటిస్ట్ ఇంకా తన వైఫ్ లారా ఆర్టిఫిషియల్ వేకి నో చెప్పి న్యాచురల్ వేని చూస్ చేసుకుని ఒక బేబీ బాయ్కి జన్మనిస్తారు. ఈ బిడ్డ పేరే క్యాలెల్, మన సూపర్ మ్యాన్. అప్పటికే క్రిప్టాన్లో ఎనర్జీ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి. సో ఎనర్జీ కోసం క్రిప్టాన్ కోర్ని కూడా బాగా యూజ్ చేసేసి ఉంటారు. అలా చేయడం వల్ల క్రిప్టాన్ కోర్ కొలాప్స్ అవుతుందని జారెల్ ముందే వార్న్ చేసి ఉంటాడు క్రిప్టోనియన్ లా మేకర్స్ని. కానీ వాళ్ళు అవేవీ పట్టించుకోరు. ప్లానెట్లో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం స్టార్ట్ అయ్యేసరికి క్రిప్టాన్ మిలిటరీ లీడర్ జనరల్ జాడ్ కోపంతో లా మేకర్స్ పైకి తిరుగుబాటు చేస్తాడు. జాడ్ మనస్తత్వం తెలిసిన జారెల్ కోడెక్స్ జాడ్ చేతికి చిక్కకూడదు అని దాన్ని తీసుకోవడానికి జెనసిస్ చేంబర్కి వెళ్తాడు. ఆగండి, అసలు ఈ కోడెక్స్ అంటే ఏంటి? కోడెక్స్ అంటే క్రిప్టాన్లో ఉండే అన్ని వంశాల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉండే ఒక డేటాబేస్. ఇది యూజ్ చేసి జెనసిస్ చేంబర్లో ఆర్టిఫిషియల్ పాపులేషన్ని తయారు చేస్తారు. సో బ్యాక్ టు ద స్టోరీ. జెనసిస్ చేంబర్కి వెళ్ళి కోడెక్స్ని జారెల్ దొంగలిస్తాడు. జాడ్ యొక్క సోల్జర్స్ నుంచి తప్పించుకొని కోడెక్స్ని తీసుకొని వచ్చి అందులో ఉన్న డేటాని మొత్తం తన కొడుకు క్యాలెల్ బాడీ సెల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగే ఒక కమాండ్ కీలోకి తన కాన్షియస్నెస్ని అప్లోడ్ చేసి ఒక పాడ్లో తన కొడుకుని పెట్టి ఎర్త్కి పంపించేస్తాడు. ఎందుకంటే కొన్ని వీక్స్లో క్రిప్టాన్ ఎలాగో అంతమైపోతుంది. సో తన కొడుకు బ్రతకాలి అండ్ ఫ్యూచర్లో తన బాడీ సెల్స్లో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ వేలో యూజ్ చేయాలి అని. ఇది చూసిన జాడ్ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ అప్పటికే పాడ్ వెళ్ళిపోతుంది. కోపంతో జారెల్ని జాడ్ చంపేస్తాడు. జాడ్ ఇంకా తన ఫాలోవర్స్ని సోల్జర్స్ వచ్చి అరెస్ట్ చేస్తారు. అండ్ తిరుగుబాటు చేసినందుకు శిక్షగా జాడ్ ఇంకా తన ఫాలోవర్స్ని లా మేకర్స్ ఫ్యాంటమ్ జోన్లోకి బహిష్కరిస్తారు. కొన్ని వీక్స్ తర్వాత క్రిప్టాన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో దానివల్ల ఫ్యాంటమ్ జోన్లో ఉన్న జాడ్ ఇంకా తన టీం ఫ్రీ అయిపోతారు. వాళ్ళని ఏ ఫ్యాంటమ్ ప్రొజెక్టర్లోకి అయితే ఎక్స్పెల్ చేసి ఉంటారో దానిలోనే కొన్ని మోడిఫికేషన్స్ చేసి ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తారు. పాస్ట్లో క్రిప్టాన్ యొక్క యాన్సెస్టర్స్ వేరే వరల్డ్స్కి పంపించిన అవుట్ పోస్ట్ దగ్గరికి వెళ్తారు, కానీ ఎక్కడ లైఫ్ ఉండదు. సో దొరికిన వెపన్స్, ఆర్మర్స్ ఇంకా ఒక వరల్డ్ ఇంజన్ని తీసుకుంటారు. ఇక్కడిలా ఉంటే అక్కడ జారెల్ పంపిన పాడ్ ఎర్త్కి రీచ్ అవుతుంది.
అమెరికాలో స్మాల్వెల్ సిటీలో పడుతుంది. జోనథన్ అండ్ మార్తా కెంట్ అనే కపుల్ ఆ పాడ్లో ఉండే క్యాలెల్ని తీసుకొని పెంచుకుంటారు. క్యాలెల్కి క్లార్క్ అని పేరు పెడతారు. క్రిప్టోనియన్ అవ్వడం వల్ల ఎర్త్ అట్మాస్ఫియర్కి అడాప్ట్ అవడానికి క్లార్క్ ఒక బేబీలా ఉన్నప్పుడు కాస్త కష్టపడతాడు, కానీ తొందరగానే అలవాటు పడిపోతాడు. మన సన్ రేడియేషన్ వల్ల క్లార్క్ సెన్సెస్ అన్నీ హైపర్ యాక్టివ్ అయిపోతాయి. వీటి వల్ల కూడా క్లార్క్ చిన్నప్పుడు ఇబ్బంది పడ్డాడని మనకు ఒక స్కూల్ ఇన్సిడెంట్లో చూపిస్తారు. క్లార్క్ చిన్న పిల్లాడిలా ఉన్నప్పుడే జోనథన్ ఇంకా మార్తా క్లార్క్ పవర్స్ని గుర్తించి వాటి గురించి ఎవ్వరికీ తెలియకూడదు అని వేరే పిల్లలతో ఆడుకునేవారు. ఇంకా తన పవర్స్ని ఏ పరిస్థితిలో యూజ్ చేయకూడదు అని చెప్తారు. ఒకసారి స్కూల్ బస్లో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి బస్ నీళ్ళలో పడి మునిగిపోతుంది. కానీ క్లార్క్ అందరినీ కాపాడతాడు. అదే బస్లో ఉన్న పీట్ రాస్ అనే ఒక స్టూడెంట్ పేరెంట్ ఈ విషయం గురించి తెలుసుకుని క్లార్క్ పేరెంట్స్తో ఈ విషయం డిస్కస్ చేస్తుంది. క్లార్క్కి ఏవో పవర్స్ ఉన్నాయి, తను అందరిలా కాదు, డిఫరెంట్, అది ఇది అని. క్లార్క్ వాళ్ళ అమ్మ ఆవిడకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఒక్కరిని ఇద్దరిని అయితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు, కానీ క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని మేనేజ్ చేయలేరుగా. సో విషయం ఏదైనా సరే కరెక్ట్ టైం వచ్చే వరకు తన పవర్స్ని యూజ్ చేయకూడదు అని అర్థమయ్యేలా క్లార్క్కి చెప్తాడు జోనథన్. అలాగే తను ఒక పాడ్లో దొరికాడని చెప్పి అదే పాడ్లో ఉన్న కమాండ్ కీని క్లార్క్కి చూపిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా వచ్చిన ఒక టార్నాడోలో చిక్కుకొని చనిపోతాడు జోనథన్. కాపాడే ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళ నాన్న మాటకి గౌరవం ఇచ్చి పవర్స్ని యూజ్ చేయకుండా ఉంటాడు క్లార్క్. తర్వాత క్లార్క్ వేరువేరు ప్లేసెస్లో వేరువేరు చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నట్టు కొన్ని సీన్స్ చూపిస్తారు. ఎక్కడైనా ఎవరినైనా కాపాడాల్సి వచ్చి తన పవర్స్ని యూజ్ చేస్తే అక్కడి నుండి వెళ్ళిపోయి వేరే పని వెతుక్కుంటాడు. ఇలా తన ఐడెంటిటీని ఒక సీక్రెట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరు మిలిటరీ ఆఫీసర్స్ మాటల్లో వింటాడు. ఎలెస్మేర్ అనే ప్లేస్లో ఒక అబ్నార్మల్ ఆబ్జెక్ట్ ఉందని. అక్కడికి వెళ్తాడు. అదే టైంలో అక్కడికి డైలీ ప్లానెట్ రిపోర్టర్ లోయిస్ లేన్ వస్తుంది. అక్కడున్న ఆ అబ్నార్మల్ ఆబ్జెక్ట్ 20,000 ఇయర్స్ పాతది అని తెలుసుకుంటుంది. ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి క్లార్క్ వెళ్ళడం చూసి అతన్ని ఫాలో అవుతుంది. దగ్గరికి వెళ్ళాక అర్థమవుతుంది అది ఒక ఏలియన్ స్పేస్ షిప్ లాంటిది అని. అక్కడ లోయిస్కి క్లార్క్ పవర్స్ గురించి తెలుస్తుంది. తర్వాత లోయిస్ని బయట వదిలేసి ఆ షిప్ ఇంకా క్లార్క్ అక్కడి నుండి మాయమైపోతారు. క్లార్క్ని వెతుక్కుంటూ క్లార్క్ వర్క్ చేసిన ప్లేసెస్ అన్నిటికీ వెళ్తుంది లోయిస్. క్లార్క్తో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి ఒక ఆర్టికల్ రాసి పబ్లిష్ చేద్దాం అనుకుంటుంది లోయిస్. కానీ ప్రూఫ్స్ లేకపోవడం వల్ల డైలీ ప్లానెట్ చీఫ్ ఎడిటర్ పబ్లిష్ చేయనివాడు. సో ఎలాగైనా ఆర్టికల్ని పబ్లిష్ చేసి క్లార్క్ గురించి తనకి తెలుసు అని క్లార్క్కి తెలియజేయడానికి వుడ్బర్న్ అనే ఒక అతనికి ఆ ఆర్టికల్ ఇచ్చి లీక్ చేపిస్తుంది. షిప్లో ఉన్న క్లార్క్తో తన ఒరిజినల్ ఫాదర్ అయిన జోరెల్ వచ్చి మాట్లాడతాడు. కానీ జోరెల్ చనిపోయాడు కదా. ఎస్, జోరెల్ చనిపోయాడు. క్లార్క్కి కనిపిస్తున్నది జోరెల్ కాన్షియస్నెస్. అంటే ఒక క్రిప్టోనియన్ చనిపోయిన తర్వాత ఆర్ చనిపోక ముందే అతని మెమరీస్ని యూజ్ చేసి అతను ఎలా ఆలోచిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతాడు అనేవి అనలైజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఒక హోలోగ్రామ్ వేలో ప్రజెంట్ చేయడం, అదే కాన్షియస్నెస్. జోరెల్ మెమరీస్ని యూజ్ చేసి ఈ కాన్షియస్నెస్ జోరెల్ నిజంగానే ఇక్కడ బ్రతికి ఉంటే ఏం మాట్లాడేవాడో అదే మాట్లాడుతుంది. ఈ టెక్నాలజీ క్రిప్టోనియన్స్ దగ్గర ఉంది. ఈ కాన్షియస్నెస్ ఎవరిని టచ్ చేయడం కుదరదు, జస్ట్ ఒక హోలోగ్రామ్లా మాట్లాడుతుంది అంతే. క్లార్క్ని ఎర్త్కి పంపించే ముందు జోరెల్ తన కాన్షియస్నెస్ని కమాండ్ కీలోకి అప్లోడ్ చేసి క్లార్క్ ఉన్న పాడ్లో పెడతాడు. తన దగ్గర ఉన్న కమాండ్ కీని క్లార్క్ యూజ్ చేయడం వల్ల జోరెల్ కాన్షియస్నెస్ షిప్లోకి అప్లోడ్ అవుతుంది. ఇది ఒక నార్మల్ స్పేస్ షిప్ కాదు. చాలా ఇయర్స్ బ్యాక్ క్రిప్టాన్ నుండి క్రిప్టోనియన్స్ వాళ్ళ రేస్ని వేరే వరల్డ్స్లోకి కూడా ఎక్స్పాండ్ చేయడానికి పంపబడిన స్కౌట్ షిప్స్లో ఒకటి అని జోరెల్ కాన్షియస్నెస్ చెప్తుంది. అండ్ క్రిప్టాన్ గురించి కూడా కొన్ని విషయాలను క్లార్క్కి చెప్తుంది. అదే షిప్లో ఉన్న ఒక సూట్ని క్లార్క్కి ఇచ్చి ఎర్త్లో ఉన్న మనుషుల్ని నువ్వే గైడ్ చేయాలి అని చెప్పి పంపిస్తుంది జోరెల్ కాన్షియస్నెస్. లోయిస్ ఏమో క్లార్క్ని వెతికే పనిలో ఉంటుంది. అన్యూజువల్ ఇన్సిడెంట్స్ గురించి ఎంక్వైరీ చేస్తూ చివరికి క్లార్క్ చిన్నప్పటి క్లాస్మేట్ అయిన పీట్ రాస్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడి నుండి స్మాల్వెల్లో క్లార్క్ ఇంటికి చేరుకుంటుంది. ఫైనల్గా లోయిస్ ఇంకా క్లార్క్ కలుసుకుంటారు.
తన పవర్స్ని ఒక సీక్రెట్లానే ఉంచాలి అని లోయిస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు క్లార్క్. ఆ తర్వాత క్లార్క్ మార్తాని కలిసి క్రిప్టాన్ గురించి చెప్తాడు. కాసేపటి తర్వాత యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఒక స్పేస్ షిప్ని ఎర్త్కి దగ్గరలో గుర్తిస్తుంది. అది ఎవరిదో కాదు, అది జాడ్ షిప్. క్రిప్టాన్ నుండి జాడ్ ఎక్స్పెల్ అయిన 33 years తర్వాత ఎర్త్ మీద ఉన్న స్కౌట్ షిప్లో క్లార్క్ కమాండ్ కీని పెట్టి యాక్టివేట్ చేయడం వల్ల ఒక సిగ్నల్ జనరేట్ అయ్యి జాడ్ ఎర్త్ని వెతుక్కుంటూ వస్తాడు. క్యాలెల్ని తిరిగి ఇచ్చేయమని ఎర్త్కి ఒక మెసేజ్ పంపిస్తాడు. ఈ మెసేజ్ చూసిన క్లార్క్ జాడ్ని కలుద్దామని డిసైడ్ అవుతాడు. అప్పటికే వుడ్బర్న్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లోయిస్దే అని వుడ్బర్న్ చెప్పేస్తాడు. దానివల్ల FBI లోయిస్ని కస్టడీలోకి తీసుకుంటుంది. ఇంకా సూపర్మ్యాన్ వచ్చి లోయిస్ని వదిలేస్తే సరెండర్ అవుతా అని యుఎస్ ఆర్మీతో చెప్తాడు. తర్వాత లోయిస్కి సూపర్మ్యాన్కి మధ్యలో ఒక కాన్వర్సేషన్. ఈ సీన్లో సూపర్మ్యాన్ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్ స్వాన్విక్ ఫేస్లో ఏమాత్రం భయం కనిపించదు. దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. జాడ్ తన సబ్ జనరల్ని సూపర్మ్యాన్ని తీసుకురావడానికి పంపిస్తాడు. కాకపోతే లోయిస్ కూడా రావాలి అని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే సూపర్మ్యాన్కి క్లోజ్గా ఉండే ఒక వ్యక్తిని ఇంట్రాగేట్ చేయాలి అనే ప్లాన్లో ఉంటారు. సూపర్మ్యాన్ ఇంకా లోయిస్ షిప్లోకి వెళ్తారు. షిప్ అట్మాస్ఫియర్ క్రిప్టోనియన్ కావడం వల్ల సూపర్మ్యాన్ పవర్స్ ఏవి అక్కడ పనిచేయవు. సో సూపర్మ్యాన్ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు అండ్ ఇద్దరు మైండ్స్లోకి ఎంటర్ అయ్యి కోడెక్స్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ సూపర్మ్యాన్ లోయిస్కి ఇచ్చిన కమాండ్ కీని లోయిస్ యాక్టివేట్ చేస్తుంది. ఎర్త్ని రీషేప్ చేసి క్రిప్టోనియన్స్కి తగినట్టు మార్చుకోవాలి అనే తన ప్లాన్ని జాడ్ సూపర్మ్యాన్కి చెప్తాడు. కమాండ్ కీని యాక్టివేట్ చేయడం వల్ల జారెల్ కాన్షియస్నెస్ వచ్చి లోయిస్కి జాడ్ని ఓడించడానికి ఫ్యాంటమ్ డ్రైవ్స్ని డెస్ట్రాయ్ చేయాలి అని చెప్తుంది. షిప్ అట్మాస్ఫియర్ని ఎర్త్కి సూట్ అయ్యేలా జారెల్ మార్చేయడం వల్ల సూపర్మ్యాన్ ఇంకా లోయిస్ అక్కడి నుండి తప్పించుకొని ఎర్త్కి వచ్చేస్తారు. బ్లడ్ శాంపుల్ యూజ్ చేసి కోడెక్స్ సూపర్మ్యాన్ బాడీలోనే ఉంది అని జాడ్ తెలుసుకుంటాడు. సూపర్మ్యాన్ని చంపి కోడెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అనుకుంటాడు. వరల్డ్ ఇంజిన్ని ఇండియన్ ఓషన్ దగ్గర జాడ్ లాంచ్ చేసి ఎర్త్ని రీషేప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎర్త్లో ఉన్న స్కౌట్ షిప్ని మెట్రోపాలిస్కి తీసుకొని రావడానికి జాడ్ వెళ్తాడు. ఆల్రెడీ మెట్రోపాలిస్లో ఉన్న షిప్లో ఫ్యాంటమ్ డ్రైవ్ ఉంటుంది. సేమ్ అలాంటి ఫ్యాంటమ్ డ్రైవే సూపర్మ్యాన్ చిన్నప్పుడు ఎర్త్కి వచ్చిన పాడ్లో కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని కొలైడ్ చేస్తే ఒక బ్లాక్ హోల్ ఓపెన్ అవుతుంది అండ్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయచ్చు. యుఎస్ ఆర్మీ సూపర్మ్యాన్ పాడ్ని తీసుకొని మెట్రోపాలిస్కి బయలుదేరుతుంది. సూపర్మ్యాన్ ఇండియన్ ఓషన్కి వెళ్ళి వరల్డ్ ఇంజిన్ని డెస్ట్రాయ్ చేసి జాడ్ మెట్రోపాలిస్కి తీసుకొని వస్తున్న స్కౌట్ షిప్ని కూడా డెస్ట్రాయ్ చేస్తాడు. వెంటనే పాడ్ని యుఎస్ ఆర్మీ మెట్రోపాలిస్లో ఉన్న షిప్ పైకి లాంచ్ చేస్తుంది. సో బ్లాక్ హోల్ ఓపెన్ అవుతుంది, మెట్రోపాలిస్లో ఉన్న షిప్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. జాడ్ మాత్రం మిగిలిపోతాడు. ఇంకా జాడ్ ఊరుకుంటాడా? కోపంతో ఫైట్ని స్టార్ట్ చేస్తాడు. ఇద్దరి మధ్య మంచి ఫైట్ జరుగుతుంది. లాస్ట్లో వేరే దారి లేక జాడ్ని సూపర్మ్యాన్ చంపేస్తాడు. ఇక్కడితో జాడ్ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇదంతా జరిగిన కొంతకాలం తర్వాత యుఎస్ సూపర్మ్యాన్ ఐడెంటిటీని కనుక్కోవడానికి పెట్టిన ఒక సర్వైలెన్స్ డ్రోన్ని సూపర్మ్యాన్ డెస్ట్రాయ్ చేసి తన నుండి ఎర్త్కి ఏ థ్రెట్ లేదు అని జనరల్ స్వాన్విక్తో చెప్తాడు. లాస్ట్లో లోయిస్ వర్క్ చేసే డైలీ ప్లానెట్లోనే క్లార్క్ కూడా జాయిన్ అవుతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. వీడియో మధ్యలో నేను జనరల్ స్వాన్విక్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం అన్నా. అది ఏంటి అంటే ఇతను హ్యూమన్ ఫామ్లో ఉన్న మార్షియన్ మ్యాన్ హంటర్. ఇతను కూడా ఒక ఏలియనే. అందుకే సూపర్మ్యాన్ దగ్గరికి వచ్చినా కూడా ఇతని కళ్ళలో భయం కనిపించదు. మార్షియన్ మ్యాన్ హంటర్కి షేప్ షిఫ్టింగ్ పవర్స్ ఉంటాయి. అవి యూజ్ చేసే హ్యూమన్ ఫామ్లో ఉంటాడు. ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా అన్అఫీషియల్గా ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఓకే ఎవ్రీవన్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.